పాఠశాలల వెలుపల నో అడ్మిషన్ బోర్డు పెట్టాలన్నదే నా లక్ష్యం. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా వందల పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు పెట్టారు. రాష్ట్రంలోని 42,000 పైచిలుకు ప్రభుత్వ పాఠశాలలో ఇదే విధమైన పరిస్థితిని తీసుకుని వచ్చేలా పనిచేస్తున్నామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. గౌరవ సభ్యులు అడిగినట్లయితే 117 జియో వల్ల సుమారుగా 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకి విద్యకి దూరం అవటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా చూస్తే లెర్నింగ్ అవుట్కమ్స్లో కూడా ఆంధ్ర రాష్ట్రం వెనుకబడే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. పాదయాత్రలో నన్ను ఉపాధ్యాయులు కూడా కలిశారు. 117 జియో రద్దు చేయాలని కూడా వాళ్ళు అన్నాడు నన్ను కోరటం జరిగింది. సుమారుగా గౌరవ సెక్రటరీ గారు, కమిషనర్ గారు 33 మీటింగ్లు సంఘాలతో ఏర్పాటు చేసి చర్చించి దానికి ప్రత్యామ్నాయం ఆల్టర్నేటివ్ జియో అనేది తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష ప్రధానమైన అంశం ఏంటంటే 1 క్లాస్ 1 టీచర్ అధ్యక్ష. మోడల్ ప్రైమరీ స్కూల్ అనేది చాలా కీలకమైనది. 1 క్లాస్ 1 టీచర్ ఉంటేనే నాణ్యమైన విద్య మన పిల్లలకి అందజేయగలుగుతాం. దానికోసం మీరు చూస్తే అధ్యక్ష ప్రజాప్రభుత్వం వచ్చే ముందల కేవలం 1398 పాఠశాలలు ఉండేది అధ్యక్ష. అది 9,620 పాఠశాలలకి పెంచడం జరిగింది అధ్యక్ష. అప్పర్ ప్రైమరీ నుంచి హై స్కూల్స్ చూస్తే అధ్యక్ష 2014 నుంచి 24 వరకు కేవలం 166 అప్గ్రేడ్ అవుతాయి అధ్యక్ష. ప్రజాప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 779 పాఠశాలల్ని అప్గ్రేడ్ చేస్తాం జరిగింది అధ్యక్ష. ఏ రోజైతే ప్రభుత్వ పాఠశాల బయట ఇంకా నో అడ్మిషన్స్ స్కూల్ ఫుల్ ఉందని ఆ బోర్డు వస్తుందో ఆ రోజు నేను ఆనందపడతానని చెప్పాను అధ్యక్ష. గర్వంగా చెప్తున్నా ఈ సంవత్సరంలో దాదాపు ఒక 100 పాఠశాలలో అదే పరిస్థితి ఏర్పడింది. నా లక్ష్యం ఏంటంటే అన్ని 42,000 పైచిలుక పాఠశాలలు ఏదైతే ఉన్నాయో అన్ని పాఠశాలలు అదే పరిస్థితి రావాలని ఆ దిశగా విద్యా వ్యవస్థ పనిచేస్తుందని గౌరవ సభ్యులందరికీ తెలియజేసుకుంటూ